రాజధాని రైతుల గుడ్ న్యూస్. చాలామంది కామెంట్స్లో పెడుతూ ఉన్నారు అమరావతి రాజధానిలో ఏమీ లేదని. ప్రస్తుతానికి అమరావతి రాజధానిలో ఏమీ లేకపోవచ్చు, కానీ 3 సంవత్సరాల తర్వాత మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి చూడండి, ఆ ప్రాంతంలో ఏముంటుందో అర్థమవుతుంది. ఇక అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు గురించి, ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి మనం వీడియోలు చేసినప్పుడల్లా కొన్ని పేటీఎం కుక్కలు మురుగుతూనే ఉన్నాయి. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదేం చిన్న డొంక రోడ్డు కాదు గబాలు వేయడానికి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు 25,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, ఇన్నర్ రింగ్ రోడ్డు 16,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుల మీద నిర్ణయం తీసుకునేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకొని ప్రారంభించుకోవాలి. జగలక్ తరహాలో రుషికొండ మీద ప్యాలెస్ కట్టినట్టు కడితే దాన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు. 650 కోట్ల రూపాయలతో కట్టారు. నెలకి 12 లక్షల రూపాయల మెయింటెనెన్స్, ₹1 ఆదాయం లేదు. వడ్డీ మాత్రం ఈ 650 కోట్లకి ప్రతి నెల కోట్లు వడ్డీలు చెల్లించాల్సి వస్తాం. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే 3 నెలల్లో పనులు ప్రారంభించబోతా ఉన్నారు. ఇప్పటికే విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తయింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా వస్తుంది. ఇక విజయవాడ ఈస్ట్ బైపాస్, దాని గురించి కొంత క్లారిటీ రావాల్సింది. ఈస్ట్ బైపాస్ తీసేసి కాజా నుంచి తెనాలి వరకు 17 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు వరకు, ఏదైతే విజయవాడ గుంటూరు నేషనల్ హైవే ఉందో కాజా టోల్గేట్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి 17 కిలోమీటర్లు 8 లైన్ల రహదారిని కలిపి, ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు కూడా కనెక్టివిటీ ఇచ్చే విధంగా దీని ప్రాజెక్టులో మార్పులు చేయబోతా ఉన్నారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఎలాంటి మార్పులు ఉండవు. గతంలోనే డిపిఆర్ సిద్ధం చేశారు, అలైన్మెంట్ ఇచ్చారు, భూ సమీకరణకి నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో గ్రామ సభలు పూర్తి చేసుకుని నోటిఫికేషన్ ఇచ్చి టెండర్లు పిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయబోతా ఉంది. దీని గురించి రాబోయే 2-3 రోజుల్లో మరిన్ని అప్డేట్స్ రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.